ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా చీమనుపల్లి గ్రామంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్లెం నర్సయ్య, ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ భయపడతారు. ఏం భయం? అన్వేష్ రెడ్డి సార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు మాది చాలా పెద్ద కుటుంబం. మా ఇంట్లో ముగ్గురం ఉండే. మాకు ఇంట్లో ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే. రేకుల రూమ్లో పిల్లలం మేము ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే. దాంట్లో చాలా వర్షానికి కానీ ఎండకు కానీ చాలా ఇబ్బంది ఉండే సార్. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్షపాతం లేకుండా కరెక్ట్ జెన్యూన్గా వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఇల్లు మంజూరు చేశారు సార్. ఇల్లు మంజూరు చేసినందుకు ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఇంతకుముందు రేకుల రూమ్లో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు మాకు 8 గజాల విస్తీర్ణంతో, ఇట్లా అడ్డం 8 గజాలు, పొడుగు 8 గజాల విస్తీర్ణంతో చాలా విశాలంగా కట్టుకుంటున్నాం సార్. చాలా బాగుంది. సరే, ఈ ఇల్లు మంజూరు విషయంలో కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ ఇక్కడ పాలకవర్గం కానీ, పంచాయతీ సార్ కానీ, సర్పంచ్ సార్ కానీ, ఉప సర్పంచ్ సార్ కానీ జెన్యూన్గా మాకు ఇల్లు మంజూరు చేసి, ఇల్లు నిర్మాణ దశలో సార్ ఎటువంటి కరప్షన్కి పాల్పడకుండా మాకు దశల వారీగా మొదటి దశ మాకు బీమ్ లెవెల్ 1,00,000 రూపాయలు, గోడల లెవెల్ 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ 1,40,000 వరకు వచ్చినాయి సార్. ఇప్పుడు మాది చివరి దశలో ఉంది సార్. ఇల్లు లాస్ట్ ప్లాస్టరింగ్ దశలో ఉంది సార్. ఈ చివరి దశ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 1,00,000 వచ్చిన తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళే సూచన ఉంది సార్. దీనికి మాకు సహకరించినటువంటి మాకు ఇల్లు మంజూరు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలో రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, గ్రామంలో చర్చ పెట్టి గ్రామాలలో ఇంకా ఏమైనటువంటి సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజల వద్దకే పాలనగా దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమాలన్నింటినీ కూడా గ్రామాల్లో చర్చ పెట్టమని చెప్పేసి ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇవాళ నేను మీ గ్రామానికి ప్రభుత్వం తరఫున రావడం జరిగింది. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆదేశాల మీద కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ కూర్చుంటారా? కుర్చీ లేదు సర్పంచ్. ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం తెలంగాణను ఎందుకోసం కొట్లాడి తెచ్చుకున్నాము, వచ్చిన తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాలలో పాలన ఏ రకంగా ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయా సంబంధించినటువంటి అధికారులు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఉన్నది. ఇవాళ ఎన్నికల ముందు ఏ రకంగా అయితే ఆ రోజు హామీలు ఇచ్చినామో, వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఆర్థిక విచ్ఛిన్నం జరిగి, విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీ జరిగి, ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ, ఆర్థికంగా నిలదొక్కుంటూ, ప్రజలకు ఇచ్చిన మేరకు హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు మీరంతా ఇదివరకు ఒక అమ్మ మాట్లాడింది ఉచిత బస్సు. చాలా దగ్గర ఉచిత బస్సు అనగానే ఉచిత బస్సు ఎందుకు పెట్టారు, మేమంతా కొట్లాడుకునే పరిస్థితికి వస్తుంది, మగవాళ్లకు సీట్లు దొరుకుతలేనటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ రోజు ఎలక్షన్లో మేము ఇచ్చినాం కాబట్టి మాట ప్రకారం ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయాల్సిందే, ఎంత ఇబ్బంది వచ్చినా కానీ ఉచిత బస్సును కొనసాగిస్తామని ఆ రోజు మొట్టమొదటి సంతకం పెట్టి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాము. అట్లానే
కరెంటు బిల్లుకు సంబంధించింది కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్ ఎలాంటి ఛార్జీలు లేకుండా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాము. అదే పద్ధతిలో ఇవాళ మీ గ్రామానికి సంబంధించింది కూడా చాలా తక్కువగా, అంటే కొన్ని ఇళ్ళకు మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది, కానీ మిగిలినందరికి కూడా ఎవరు కూడా కరెంట్ బిల్ కట్టకుండా ఇవాళ ఉచితంగా కరెంట్ బిల్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్కు సంబంధించినటువంటి దాంట్లో 500 సబ్సిడీ ఇస్తామని చెప్పినాము. అది కొంతవరకు రాలేదనేటువంటి మాట వాస్తవం, కానీ దానికి రేషన్ కార్డుకు ఉన్నటువంటి లింక్ మూలంగా కొందరు రావట్లేదు. దాన్ని కూడా అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉచిత సబ్సిడీ 500 రూపాయలు వచ్చే విధంగా పూర్తిగా అమలు చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అట్లానే రేషన్ కార్డులు కూడా గడిచినటువంటి పాలనలో 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఎవరికి రాలే, కొత్తగా ఉండోళ్ళే కూడా తీసేసిర్రు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాకనే రేషన్ కార్డు కూడా ఎవరికి అడిగితే వాళ్ళకి ఇవ్వమని చెప్పినాము. ఇంకెవరన్నా రాని ఉంటే కూడా చెప్పండి, అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఎవ్వరు ఊహించలేరచ్చు, దేశంలో ఎక్కడ ఎవ్వరు లేని విధంగా ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొని ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేవాళ్ళు గారు, దాన్ని రీసైక్లింగ్ చేసి మనమే రేషన్ షాపులలో అమ్ముకోవడము, లేకుంటే ఎవరైనా బేరకాళ్ళు వస్తే వాళ్ళకి అమ్ముకోవడము, ఇట్లాంటివి జరిగేది, కానీ ఎవరు కూడా తినేవాళ్ళు లేకుండ్రి. కానీ వాళ్ళ సన్న బియ్యం ప్రతి ఒక్కరు తినాలి, మనం ఇచ్చినటువంటి బియ్యం ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడాలన్నటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నటువంటి సందర్భం. ఇది మంచిదా కాదా ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. మంచిదేనా? ఇది ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వట్లేదు, కేవలం ఒక తెలంగాణలోనే అది మన రేవంత్ అన్న గారి సహకారంతో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ప్రతి ఇంటికి వస్తూ ఉన్నది. అట్లానే రైతులకు వచ్చినటువంటి విషయంలో అయితే గతంలో మనం ఏదైనా పంట, ఇప్పుడు వడ్లే వచ్చినాయి, వడ్లు కొనుగోలు చేయాలనంటే ఎంత ఇబ్బంది పడేది. ఆ వడ్లు కొనే దాంట్లో కూడా తరువు పేరు మీద, తాలు పేరు మీద విపరీతమైన దోపిడీ జరుగుతున్న సందర్భం ఉండే. అదే దాంట్లో నేను కూడా ఈ జిల్లాకు, మీ ఊరు పక్కన ఊర్లకు చాలా దగ్గరకు వచ్చి కొట్లాడినటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ తరువు పేరు మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల దగ్గర కొనుగోలు చేస్తా ఉన్నాం. అక్కడక్కడ రైస్ మిల్లులు ఇబ్బంది చేస్తుంటే కూడా వాళ్ళతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా, తరువు మీద దోపిడీ జరగకుండా ప్రతి పంటను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లానే బోనస్, ఆ రోజు 500 బోనస్ ఇస్తున్నాము, సన్న వడ్లకు కూడా బోనస్ ఇవాళ వడ్లకు ఇచ్చి పంట కొనుగోలు చేస్తా ఉన్నది. మిగిలిన పంటలు కూడా మక్కలు కావచ్చు, శనగలు కావచ్చు, సోయ కావచ్చు, ప్రతి పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉంది. గతంలో పంటలు కొనుగోలు చేయమని రోడ్లకి ఎత్తిన సందర్భం నుంచి ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి రైతులను ఆదుకునే దిశగా చేస్తా ఉన్నారు. అట్లే రైతు భరోసా పేరు మీద కూడా మీ గ్రామానికే 1,90,00,000 రూపాయలు ఇవాళ రైతు భరోసా మీద మీ గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు బంధు ఏదైతే 5,000 ఉందో 5,000 ఇచ్చి మిగిలిన సబ్సిడీలన్నీ కూడా వదిలేసి పంటలు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడితే ఇవాళ రైతు భరోసాలు ఇస్తూనే మళ్ళీ పంటలు కొనుగోలు చేస్తూ బోనస్ ఇస్తూ వ్యవసాయం సంబంధించినటువంటి పనిముట్లను కూడా ఇవాళ బోనస్ సబ్సిడీ రూపంలో రైతులకు అందిస్తున్నాం. మరి ఏవో గారు మీ దృష్టికి తీసుకొచ్చిరో లేదో కానీ మొన్న మార్చి ఎండింగ్ వరకు కూడా ట్రాక్టర్ సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, అట్లానే స్ప్రే పంపులు కావచ్చు, చిన్న ట్రాక్టర్లు కావచ్చు, అన్నిటి కూడా సబ్సిడీ ద్వారా రైతులకు అందించేటువంటి కార్యక్రమం తీసుకొని రైతులకు ఇచ్చింది. మరి మీ దగ్గర ఎంతమంది అప్లై చేసుకున్నారో తెలియదు, కానీ ఏవో గారు ఇక్కడ నుంచి ఎవరైనా చేశారా? వచ్చిందా? అవా ఎప్పుడు ఇస్తారు వీళ్ళందరికీ? గతంలో ఈ సబ్సిడీ లేకుండే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిముట్లను ఇచ్చేది. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం తీసేసిర్రు. లేదు, ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందని చెప్పేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళకెల్లా పనిముట్లు సబ్సిడీ ద్వారా అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నాము. ఇది గత టీఆర్ఎస్ పార్టీకిను కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి మాట, చిన్న చిన్న ఇండ్లు ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు, అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటారు, బిడ్డ కోడలు వస్తే ఎక్కడ పండుకుంటారు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఓటు దాడుకున్నారు. మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఎవరికన్నా? కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, దున్నుకోవడానికి భూములు ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాతనే మీకు ఇందిరమ్మ పేర్ల మీద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో అడిగిన వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫ్లాట్ ఉంటే అందరు కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు
ప్రభుత్వం సహాయం చేసి మీకు ఇల్లు కట్టుకొని ఒక ఇంటోలం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఇబ్బంది అవుతుందంటే కూడా మహిళా సంఘాల ద్వారా డబ్బులు ఇప్పించి మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మహిళా సంఘాలు కట్టేటువంటి కార్యక్రమము ప్రభుత్వం తీసుకుంది. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందంటే ఒకసారి ఆలోచన చేయండి. మీ గ్రామంలో 25 ఇండ్లు వస్తే 5 కట్టుకోకపోతే ఇవాళ 20 ఇండ్లు కూడా మీరు కట్టుకునేటువంటి పరిస్థితులు కొందరు పూర్తి చేసుకున్నారు, కొందరు పూర్తి చేసుకునేటువంటి దశలో ఉన్నది. ఇంకా ఎవరికైనా కావాలనుకున్నా కానీ అంటే నాకు తెలిసి దాదాపు 200 మంది అప్లై చేసుకున్నట్లరు ఈ గ్రామం నుంచి. వాళ్ళకు కూడా దఫాల వారీగా అందరికి కూడా ఇండ్లు ఇస్తామనేటువంటి మాట చెప్తూ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే ఇవాళ మహిళా సంఘాలు, ప్రత్యేకంగా మహిళా సంఘాలకమ్మ మేము విత్తనాభివృద్ధి సంస్థ, మా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలు అమ్ముతాం మేము రైతులందరికీ కూడా. అంటే మంచి విత్తనాలను యూనివర్సిటీ తయారు చేసినటువంటి విత్తనాలన్నీ కూడా మేము విత్తనాలను రైతుల దగ్గర పండించి మళ్ళీ రైతులకు అందించినటువంటి కార్యక్రమం చేయడం కోసం విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసినాము. మేము విత్తనాలు అమ్మేదాన్ని కూడా ఏవో గారు మీరు సపోర్ట్ చేయాలి. మహిళా సంఘాల ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విత్తనాలు అందించేటటువంటి కార్యక్రమం చేయండి. వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు గ్రామంలో రైతుల దగ్గర ఎవరెవరికి ఏ రకమైనటువంటి విత్తనం కావాలో ఆ విత్తనాల పేర్లు తీసుకొని మాకు ఇస్తే మేమే ఇంటికి పంపించి వాళ్ళకు ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలకు కోటీశ్వరం చేయడం ఒక ఆలోచనతోటి మహిళా సంఘాలను అనేక రకాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితి. గతంలో 10 సంవత్సరాలు మహిళా సంఘాలు నిర్వీర్యం చేసిర్రు, వడ్డీ లేని రుణాలు ఇవ్వలే, మీకు ఏ రకంగా సపోర్ట్ చేయలే, కేవలం మీటింగ్లకు దానికి వాడుకున్నారు తప్పితే కానీ ఎక్కడ కూడా మీకు ఇవ్వలే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తూనే వడ్డీ మాఫీ చేస్తూ మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో అనేక రకమైనటువంటి వ్యాపారాలలో మిమ్మల్ని ముందుంచి మీకు ఆదాయాన్ని కల్పిస్తున్నారు. ఇవాళ బస్సులు కావచ్చు, మీరు ఇవాళ కోళ్ళ పెంపకం కావచ్చు, మీరు చెప్తున్నట్లుగా అనేక రకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవాలంటే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మేము కూడా విత్తనాలను కూడా మీ ద్వారా అందించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు కేవలం రైతుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోండి, ఏవో చెప్పినా లేకుంటే మా వాళ్ళు కూడా వస్తారు, చెప్తే మేమే ఆ రైతుల ఇంటికి పంపించి ఆ కమిషన్ మీకు మీ మహిళా సంఘాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నాం. అట్లాగే నీటి సమస్య చెప్పారు, సర్పంచ్ గారు చెప్పారు, ఇదివరకు ఏతో కూడా మాట్లాడుతుంటే కొంత చెప్పారు. అంటే నీరు కొంత ఇబ్బంది ఉన్నది, ఇక్కడ బోరు ఉన్నది, ఆ బోరుకు సంబంధించినటువంటి ఫ్లెషింగ్ చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి సమస్యను ఆయన పరిష్కారం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇసుకకు సంబంధించింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వము. ఈ ఇసుక అంతా కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వానికి ఒక ఆదాయం రావాలి, దాని ద్వారా ఉపయోగించుకునే వాళ్ళకు కూడా తక్కువ ధరకు అందాలనేటువంటి ఒక ఆలోచనతోటి కొంత ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇది కొంత మన ఊర్లలో ఉన్నటువంటి వాగు మన పక్కకుంటే మనం డబ్బులు కట్టడం ఏంది, మనం ఆన్లైన్ చేసుకోవడం అనేటువంటి ఒక అంశం వస్తుంది. కాబట్టి మేమంతా కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇది మీకే కాదు, మా దగ్గర కూడా సమస్య ఉన్నది, ఈ జిల్లాల్లో సమస్య ఉంది. కాబట్టి ఆ రకంగా ఆన్లైన్ సిస్టమ్ లేకుండా ఏ ఊరికి సంబంధించినటువంటి ఇసుకను ఆ ఊరులు తీసుకునే విధంగా సడలింపు చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇసుక సమస్యను తొందరలోనే పరిష్కారం చేస్తాము, అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండదు అనేటువంటి ఈ సందర్భంగా మాట చెప్తూ ఇంకేమన్నా విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. రైతులకు సంబంధించిందైనా సరే కానీ ఇంకా గ్రామానికి సంబంధించినటువంటి అంశం ఏమున్నా మాకు తీసుకొస్తే మేము ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే కలెక్టరు సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మాట ఇస్తూ మీరంతా కూడా గడిచినటువంటి పాలనకు ఇప్పుడున్నటువంటి పాలనకు ఒక్కసారి తేడాని గమనిస్తూ మీరందరూ సహకరిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరందరూ సహకారం చేస్తూ ఇంకా అభివృద్ధి చేసుకునే దిశగా మీ వంతుగా సపోర్ట్ చేయాలనేటువంటి మీ అందరు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నాకు ఈ ఊరికేమో కొత్త కాదు, నాకు పాత పరిచయమే. చాలా మంది నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళే ఉన్నారు. గతంలో ఈ రోడ్లు లేనప్పుడు కూడా మీ ఊరికి వచ్చినాము, మీ ఊరిలో చాలా తిరిగినాము. మా నందలాలు ఉన్నాడు,
మా నందలాలు చిన్నగా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నాను, నాకంటే చాలా పెద్దోడు, కానీ నన్ను దింపుకునేది, ఆయన చేతి పట్టుకొని దింపుకునేది. చాలా ఈ ఊరికి పరిచయాలు ఉన్నాయి, కొత్త ఏం కాదు. దయచేసి మీరు ఏ విషయమన్నా చెప్పండి, పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.